హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా పాన్ పెట్టి, పాన్ హీట్ అయింది. అందులోకి ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంది. ఇందులోకి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. పోపు దినుసులు ఏమి వేయట్లేదండి నేను. పోపు దినుసులు ఇష్టం ఉండదు నాకు కాకరకాయ ఫ్రైలోకి. కావాలంటే వేసుకోవచ్చు. మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆవాలు చిటపటలాడాయి కదా! ఇప్పుడు 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని, వెల్లుల్లి కూడా వేసుకొని, వెల్లుల్లి ఎంత బాగుంటే అంత ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రైలోకి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న, మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావనవసరం లేదు. ఈ విధంగా అయితే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని, లేత కాకరకాయలండి, అసలు సీడ్స్ కూడా లేవు. అయినా సన్నగా ఉన్నా కూడా తీసేస్తాను నేను. సీడ్స్ ఉంటే ఇష్టం ఉండదు నాకు. లేతగా ఉన్నాయి అయినప్పటికీ నా వాటిని కూడా తీసేసాను అనమాట. ఏదైనా ముదురుగా ఉంటే అస్సలు ఉండేను, మొత్తం తీసేస్తాను అనమాట. నాకు అలా ఉంటేనే ఇష్టము. సో ఈ విధంగా కట్ చేసుకొని కాకరకాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై ఏంటంటే హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే ముందుకు బాగా మాడిపోతుంది, అసలు ఉడకదు, బాగా రాదన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఇట్లాంటి ఫ్రైలన్నీ కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలన్నమాట. ఏ మాత్రం హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. కారం నార్మల్ కారమే వేస్తున్నాను నేను. నార్మల్ వెల్లుల్లి కారం అట్లా చేసుకొని ఏమి వేయట్లేదు. నార్మల్ కారమే వేస్తున్నా. ఎందుకంటే నేను ధనియాల పౌడర్ కూడా వేయట్లేదు. ధనియాల పౌడర్ వేసుకోవచ్చు కావాలంటే. నేను స్పైసీ కొంచెం ఎక్కువ ఉండాలి కదా దీంట్లో, అందుకని ఇది కారం కొంచెం స్పైసీ తక్కువ, అందుకని కారం ఒక్కటే వేస్తున్నాను అనమాట. కాకరకాయ అంటేనే కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఏమాత్రం చేదు ఉండదండి. కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి. ఈ కాకరకాయ ఈ విధంగా ఫ్రై చేసుకొని తినే వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ చూస్తే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారు, కంప్లీట్గా చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.